హ్యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైः సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాం తం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. అజ్ఞానుల యొక్క దృష్టిలో ఈ ప్రపంచము, సమస్త పదార్థాలు, సమస్త ప్రాణులు వేరువేరుగా కనిపిస్తూ ఉంటాయి. కానీ జ్ఞానుల దృష్టికి అవన్నీ కూడా అవిభక్తంగా, ఇంకా నాశరహితంగా ఒకే ఆత్మ పరబ్రహ్మ వ్యాపించినట్లుగా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. అటువంటి జ్ఞానం సాత్విక జ్ఞానం కనుక ఎటువంటి నికృష్ట జీవైనప్పటికీ తన వెనుకనున్నటువంటి పరమాత్మను తెలుసుకుని తన యథార్థ రూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. తరంగం చిన్నదైనప్పటికీ దానికి ఆధారమైన సముద్రాన్ని తలుచుకుని అందులో లీనమైపోతుంది కదా. అలాగే ఎటువంటి అల్ప వ్యక్తి అయినా ఎవరూ ఏమీ అధైర్యపడకుండా హృదయాన్ని పవిత్రం చేసుకుని ఇంతకుముందు చేసినటువంటి పాపపు పనులు, తప్పుడు పనుల నుండి మనస్ఫూర్తిగా పశ్చాత్తాపంతో బయటకు వచ్చేసి క్రొత్త ఆలోచనతో జీవితం ప్రారంభించినట్లయితే అది సాత్వికమే అవుతుంది. ఎంత అద్భుతమైన విషయమో! పశ్చాత్తాపం అనేటువంటిది అన్ని పాపాలకి విరుగుడు. ఆ విధంగా ఆత్మజ్ఞానం పొందితే చాలు జీవితం తరించిపోతుంది. అనేక తరంగాలు ఉన్నప్పటికీ అదంతా జలమే అని, అనేక కుండలున్నా వాటిలోని మట్టిని చూస్తే వాటికి పుష్పములలో అనేక పువ్వులు ఉన్నప్పటికీ వాటి పువ్వుల్లోని దారాన్ని చూసినట్లుగా ప్రపంచంలో అనేక జీవులు ఉన్నట్టుగా అందరిలోని ఆత్మను చూడడమే గొప్ప. అంటే తరంగాలు ఉన్నప్పటికీ అదంతా జలమే. అలాగే అనేక కుండలున్నా వాటిలో ఉండేటువంటి మట్టి ఒకటే. కుండలు ఎన్నైనా ఉండొచ్చు, మట్టి ఒకటే. పుష్పమాలలు చాలా ఉండొచ్చు, కానీ ఆ పుష్పమాలల్లో ఉండే అనేక పుష్పాలు ఉన్నప్పటికీ ఆ పువ్వుల్లోని దారం ఒకటే. అదేవిధంగా ప్రపంచంలో ఎంతమంది, ఎన్ని కోట్ల మంది జీవులు ఉన్నప్పటికీ అందరిలోని ఆత్మను చూడడమే గొప్ప విషయము అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తుంది. జై గురుదత్త.